నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ మధ్య కాలంలో అందరికీ ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అందులో వయసుతో సంబంధం లేకుండా గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి ఎందువలన వస్తాయి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు నుంచి డాక్టర్ విష్ణుప్రసాద్ రావెల, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా ఇప్పుడు నేను చెప్పినట్టు వయసుతో సంబంధం లేకుండా గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. కాలేజ్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యల గురించి చెప్తూనే ఉన్నారు. అసలు ఎందువలన ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి? ఈ రోజుల్లో అండి మన లైఫ్ స్టైల్, మన ఆహార శైలి, మన ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ లెవెల్స్, వీటన్నిటిని బట్టి కూడా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇది అన్ని వయసు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నారు దీనివలన. ఉదాహరణకి ఏంటంటే, మనం తీసుకునే ఆహారంలో కారం, మసాలా, స్పైసీనెస్ ఇవి ఎక్కువ ఉండడం వలన, తర్వాత టైమింగ్స్, ఇర్రెగ్యులర్ టైమింగ్, నైట్ పర్టికులర్లీ లేట్ డిన్నర్స్, మిడ్ నైట్ డిన్నర్స్, ఇట్లాంటివి ఆహార శైలిలో వస్తున్న ప్రాబ్లమ్స్ వలన, తీసుకునే పదార్థాల్లో వస్తున్న ఒకటి స్పైసీనెస్, సెకండ్ కలుషితమైన ఆహారము, కెమికల్స్, తర్వాత కలరింగ్, ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్, ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిసి వస్తున్నాయి మన ఆహారం తీసుకునే దాంట్లో. సో సెకండ్ వచ్చి ఫిజికల్ యాక్టివిటీ. చాలామందికి ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత కొంతమంది నొప్పికి లేకపోతే డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి మందులు, నొప్పి మందులు కానీ, యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ వేసుకునే వారికి కూడా గ్యాస్ట్రైటిస్ అనేది రావచ్చు. అదేవిధంగా కొద్దిమందిలో స్ట్రెస్ కారణం, స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉండడం వలన కూడా ఈ గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనివలన ఈ రోజుల్లో మనం స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి చాలా పెద్ద వయసు సీనియర్స్ దాకా అందరికీ కూడా ఈ గ్యాస్ట్రైటిస్ సమస్యలు వస్తున్నాయి. ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చాయని చాలామంది గుర్తించలేరు. ఒక కడుపు నొప్పి వచ్చినా, ఎలాంటి పెయిన్ వచ్చినా కూడా నైట్ అన్నం తినకపోవడం వల్లనో, లేదు డేలో ఏదో ఒకటి స్కిప్ చేయడం వల్ల, ఫుడ్ స్కిప్ చేయడం వల్ల, లేదు లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల అని చెప్పి ఇలా లైట్ తీసుకుంటూ ఉంటుంటారు కదా. దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఈ గ్యాస్ట్రైటిస్ అనేదండి ఒక కామన్ మ్యాన్కి కడుపులో మంటగానో, తేపులుగానో, కడుపుబ్బరమో, వామిటింగ్స్ ఇట్లాంటివి రూపంలో వాళ్ళకి కనిపించవచ్చు. కానీ లోపల కారణాలు అనేక ఉంటాయి. సింపుల్ గ్యాస్ట్రైటిస్ దగ్గర నుంచి లోపల గ్యాస్ట్రిక్ అల్సర్ దాకా, ఒక్కొక్కసారి కడుపు లోపల ప్యాంక్రియాస్ సమస్యలు, లేకపోతే అరుదుగా ఇంకా వేరే సమస్యలు, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇట్లాంటి సమస్యలు కూడా వాళ్ళు గుర్తించలేకపోవచ్చు. అందుకని ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా మేము సజెస్ట్ చేసేది అందరికీ ఏంటంటే, మీకు కొద్ది రోజులు కంటే ఎక్కువ రోజులుగా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళందరూ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి దానికి ఎందుకు వస్తుంది అనేది ఎవాల్యుయేట్ చేయించుకోవడం, దాన్ని బట్టి పరిష్కారం చేసుకోవడం బెటర్. సింపుల్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అంటే ఏంటంటే, మీ అంతటికి మీరు మందుల షాప్లో ఒక చిన్న ట్యాబ్లెట్తో తగ్గిపోతుంది అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే కొంతమందిలో సింపుల్ రీజన్సే ఉండొచ్చు. చిన్న కారణం, ఆహారం కలుషితం అవడమో, లేకపోతే కొంచెం స్పైసీగా తినడం వలనో వచ్చి ఉండొచ్చు. కానీ లోపల ఒక్కొక్కసారి పెద్ద కారణం మనం మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా సఫర్ అవుతున్న వాళ్ళు, ఉదాహరణకి కడుపు మంట, తేపులు, ఛాతీలో ఇబ్బంది, తినంగానే ఆహారం లేకపోతే పుల్లటి తేపులు రావడం, ఆహారం పైకి వచ్చేయడం, కడుపు ఉబ్బరం, లేకపోతే తినంగానే మోషన్కి వెళ్ళిపోవడం, ఇట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, పర్టికులర్లీ 1-2 రోజులు అయితే పర్లేదు, కానీ దీర్ఘకాలికంగా సఫర్ అవుతున్న వాళ్ళు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి దానికి చెకప్స్ చేయించుకొని దాన్ని బట్టి వైద్యం చేయించుకోవడం కరెక్ట్ పద్ధతి. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అని చెప్పి నిర్ధారించడానికి ఎలాంటి టెస్ట్లు ఉంటాయి? సో మొదటండి, ఈ సమస్యలతో వచ్చిన వాళ్ళకి కొద్ది రోజుల నుంచి, 1-2 రోజుల నుంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే మేము ఆహారంలో తీసుకోవాల్సిన మార్పుల గురించి చెప్తాము. అలానే కొద్ది మందులతో పరిష్కారం చూపించే విధంగా చూసుకుంటాం.
కానీ చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము. తర్వాత మా అంతటికి మేము కొన్ని మందులు ప్యాంటప్రజోలను, ర్యాబిప్రజోలను ఇట్లాంటి కొన్ని మందులు మా అంతటికి మేము మందుల షాప్ నుంచి తెచ్చుకొని వేసుకున్నాము, అయినా తగ్గట్లేదు. లేకపోతే ఇంతకుముందు ఒక డాక్టర్ గారిని సంప్రదించాము, వాళ్ళు ఇచ్చారు, అయినా తగ్గట్లేదు. అటువంటి వారు దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కొన్ని పరీక్షలు అయితే చేసి చూస్తాం. ఉదాహరణకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని, తర్వాత ఎండోస్కోపీ, లోపల జీర్ణాశయంలోకి ఒక అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్ ద్వారా లోపలికి వెళ్ళి చూసి దాన్ని బట్టి సమస్యను కనుక్కొని పరిష్కారానికి ప్రయత్నిస్తాం. చాలామంది ఏంటంటే అపోహ కానీ బయట భయపడేది ఏంటంటే ఎండోస్కోపీ అనే దాంతో నేను చాలా ఇబ్బంది పడతానేమో అనుకుంటారు. అలా ఏం ఉండదు. చాలా చిన్న పిల్లలకు కూడా చేయొచ్చు. ఒకవేళ కొంతమంది భయం ఆందోళనతో కూడుకున్న వారికి చిన్న మత్తు ఇచ్చి కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ ఎండోస్కోపీ అనేది చేసుకోవచ్చు. అట్లాగే సార్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం. అసలు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఎందువలన వస్తాయి? మొదటిదండి, చాలా మందికి కడుపులో నొప్పి కానీ లేకపోతే కొన్ని చెకప్స్ చేయించినప్పుడు కానీ అనుకోకుండా గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది బయటపడవచ్చు. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది ఏంటంటే, అసలు ఫస్ట్ గాల్ బ్లాడర్ అనేది లివర్ పక్కన ఉంటుంది. లివర్ నుంచి ప్రతి మనిషికి ఉన్న శరీరంలో అవయవాల్లో లివర్ అనేది అతిపెద్ద అవయవం. ప్రతి మనిషికి కేజీన్నర దాకా లివర్ అనే ఒక అవయవం ఉండి అది రోజు మనందరికీ పసరు అనేది తయారు చేస్తుంది. ఈ పసరు అనేది రోజుకి లీటర్ దాకా తయారయ్యి ఆ పసరు వచ్చే కామన్ బైల్ డక్ట్ అనే పైపుల ద్వారా వచ్చి జీర్ణాశయంలోకి వెళ్ళి అది మనం అరుగుదలకి కూడా పనికొస్తుంది, తయారై వస్తూ ఉంటుంది. ఈ కిందకి ప్రవహించే దారిలో పసర్తిత్ అనేది, గాల్ బ్లాడర్ పసర్తిత్ అనేది ఒక పక్కన ఉంటుంది. సో దాని కెపాసిటీ ఓన్లీ 50 ml. అది ఏమీ తయారు చేయదు, గాల్ బ్లాడర్ తయారు చేయదు. కానీ పసరు లివర్ నుంచి వచ్చిన పదార్థాన్ని కాసేపు ఉంచి పంపింగ్ చేయాల్సిన పని గాల్ బ్లాడర్ పని. ఈ పంపింగ్ సరిగ్గా చేయకపోవడం, కొన్ని జన్యుపరమైన కారణాలు ఉండడం, అలాగే ఆహారంలో మనం తీసుకునేటప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, కొన్ని ఇన్ఫెక్షన్ల వలన, ఈ అన్ని కారణాలు కలిసి పసర్తిత్తులో స్లోగా నిదానంగా రాయి అనేది తయారవుతుంది. ఈ రాయి అనేది అక్కడ ఉన్నంతసేపు మనకి అరుగుదలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ రాయి జరిగి కిందకొచ్చి ఈ పసరు వచ్చే పైపుల్లో అడ్డం పడే కొద్దీ పసరుతిత్తి పాడవడం, చీంబట్టం, అలాగే కిందకి జారి అడ్డం పడితే జాండిస్ రావడం, ప్యాంక్రెటైటిస్ రావడం, ఇట్లాంటి చాలా సమస్యలు ఈ రోజుల్లో అన్ని వయసు వాళ్ళకి చూస్తున్నాం. సో ఈ సమస్యలు వచ్చిన తర్వాత మనం వైద్యం చేయడం కూడా డిఫికల్ట్ అవుతుంది. సో అందుకని ఆ సమస్యలకి రాకముందే మనం రాళ్ళున్న స్టేజ్లోనే కనుక్కొని దానికి వైద్యం చేయగలిగితే పెద్ద కాంప్లికేషన్స్, పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి మనం తేలిగ్గా బయటపడవచ్చు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎలా నిర్ధారించాలి అన్నప్పుడు మీరు ఎండోస్కోపీ గురించి చెప్పారు కదా సార్, అంటే వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఎండోస్కోపీ లోపల మనకి జీర్ణాశయంలో పుండు, పూత, లేకపోతే కొన్ని సమస్యలు మనం హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి కనుగొంటామండి ఎండోస్కోపీ ద్వారా. ఎండోస్కోపీలో చూసుకున్న దాన్ని బట్టి వైద్యం మోస్ట్లీ అందరికీ 100కి 90 పాళ్ళు మందులతోనే సరిపోతుంది. కానీ మందుల కంటే ముఖ్యమైనది ఇందులో మనం గుర్తించవలసింది ఏంటంటే, మనం ఆహారం దగ్గర నుంచి ఎక్సర్సైజ్ దాకా, స్ట్రెస్ దగ్గర నుంచి మందుల దాకా, ఇలా అన్ని కోణాల్లో మల్టీ మోడల్ ట్రీట్మెంట్ చేయాలి తప్ప ఒక్క ట్యాబ్లెట్తో పరిష్కారం రాదు. మనం అన్ని విధాలుగా చేసుకోవాలి. ఉదాహరణకి ఆహారం, తీసుకునే ఆహారం టైంకి తీసుకోవడం, తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవడం, తినంగానే పడుకోకుండా ఉండడం, తినే ఆహారంలో కారం కానీ, మసాలా, నూనె పదార్థాలు, ఎక్కువసార్లు కాఫీ, టీ, పర్టిక్యులర్లీ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది పూర్తిగా మానేయాలి. సెకండ్, మనకి నాన్ వెజిటేరియన్, పర్టిక్యులర్లీ మనం తీసుకునే నాన్ వెజిటేరియన్ చాలా స్పైసీగా ఉంటుంది ఈ రోజుల్లో. దాన్ని సాధ్యమైనంత వరకు తక్కువ స్పైసీగా చేసుకోవడం. నాన్ వెజ్ డైట్ పర్టికులర్లీ ఓన్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్ మాత్రమే లిమిట్ చేసుకోవడం. నైట్ డిన్నర్స్ అనేవి ఎప్పుడూ లైట్గా తీసుకోవడం. తినడానికి పడుకోవడానికి మధ్యలో 2 గంటల గ్యాప్ ఇవ్వడం. తర్వాత ఆకుకూరలు, కూరగాయలు ఇటువంటివి ఆహారంలో మనం పెంచడం. తర్వాత ప్రతి మనిషికి తీసుకునే ఆహారంలో 20% మనం తీసుకునే ఆహారం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి ఉండాలి. అంటే రోజుకి మనం 1 కేజీ ఆహారం మొత్తం తినేటట్టయితే 200 గ్రాములు కనీసం ఒక పండు నుంచో కాయ నుంచో రావాలి. అప్పుడే మనకు కావాల్సిన విటమిన్స్ కానీ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ విధంగా ఆహారాన్ని సరి చేసుకోవాలి.
రెండోది ఎక్సర్సైజ్. ప్రతి మనిషికి కనీసం రోజుకి 45 నిమిషాల నుంచి గంట పాటు వ్యాయామం కావాలి. అది సింపుల్ వాకింగ్ దగ్గర నుంచి సైక్లింగ్ దాకా, స్విమ్మింగ్ దగ్గర నుంచి జిమ్ దాకా మన పర్సనల్ చాయిస్ని బట్టి ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అ మస్ట్ ఫర్ ఎవ్రీవన్. సన్నగున్న వారికైనా, పెద్దవారికైనా, చిన్నపిల్లలకైనా, ఆడవారికైనా, ఎవరికైనా కానీ ఫిజికల్ యాక్టివిటీతో కంపల్సరీ ఇవన్నీ రిలేటెడ్గా ఉంటాయి. సో మనం ఆహారం సరి చేసుకోవాలి, ఎక్సర్సైజ్ గురించి దృష్టి పెట్టాలి. అలాగే నెక్స్ట్ స్ట్రెస్, ఆలోచన ఆందోళన ఎక్కువతో నిద్ర పట్టకపోవడం, ఈ సమస్యల వలన కూడా ఇవన్నీ పెరుగుతుంటాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం రిలాక్స్ అయ్యేటట్టు చూసుకోవడం, ప్రాపర్ స్లీప్ ఉండడం, ఇవన్నీ చేయాలి. ఇవన్నిటితో పాటు అప్పుడు మనం మందుల గురించి కూడా చెప్పి టాబ్లెట్స్ కొద్ది రోజులు ఒక 1 మంత్ 1.5 మంత్ అయితే మందులు వాడాల్సి ఉంటుంది. మందులు కూడా జీవితాంతం కంటిన్యూ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు. సో ఈ విధంగా ఈ మల్టీ మోడల్ ట్రీట్మెంట్ ద్వారా, ఒకటి ఆహారం, 2 ఎక్సర్సైజు, 3 స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, 4వది మందులు, ఇవన్నీ కలిపి చేస్తేనే ఒక వైద్యం కంప్లీట్ అవుతుంది. మళ్ళీ తిరిగి కూడా ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే. చాలామంది పేషెంట్స్లో ఉండే క్వశ్చన్స్ ఏంటంటే, మన కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతూ ఉంటుంది. అలానే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చినప్పుడు కూడా మెడిసిన్తో తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఒకటండి, గాల్ బ్లాడర్ వేరు, కిడ్నీ వేరు. చాలామంది కన్ఫ్యూషన్ ఎట్లా వస్తుందంటే, రాయి స్కానింగ్లో రాయి కనిపించింది అనగానే కిడ్నీలో రాయి అనుకుంటారు. కిడ్నీలో రాయి ఏంటంటే యూరిన్ వచ్చే, అంటే మన మూత్రం వచ్చే దారిలో ఉంటుంది. సో మూత్రం ప్రవాహం పెంచితే, నీరు ఎక్కువ తాగితే అవి కొట్టుకొని కిందకొచ్చి పడిపోతాయి అనేది ఒక కాన్సెప్ట్. కాబట్టి కిడ్నీలో రాయికైతే రాయి సైజుని బట్టి ఉంటుంది వైద్యం. చిన్న రాళ్ళు పడిపోతాయి, వాటర్ తాగడం, ఇవి మందులకి కొంతవరకు రిలీఫ్ వస్తుంది. సైజు పెద్దదైతే ఆపరేషన్ చేయాలనేది కిడ్నీలో రాయికి వైద్యం. కానీ గాల్ బ్లాడర్ రాయి అనేది ఇటు మూత్రం కానీ అటు విరోచనం కానీ వచ్చే దారిలో లేదు, అది ఒక సైడ్కి ఉంటుంది. దానివలన మనం అది ఒక వాటర్ తాగితేనో లేకపోతే మందులు వేసుకుంటేనో పడిపోతుంది అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. సెకండ్, ఆ రాయి ఇంకా జారి వెళ్ళి అడ్డం పడే కొద్దీ జాండిస్ రావడం, ప్యాంక్రెటైటిస్ రావడం, గాల్ బ్లాడర్ చీమబట్టడం, పగలడం, జ్వరాలు రావడం, ఇట్లాంటి చాలా సమస్యలు చూస్తున్నాం ఈ రోజుల్లో. సో గాల్ బ్లాడర్ రాయికి మందులతో అయితే కరెక్షన్ ఉండదు. సో ఇవి ఇంతకుముందు చాలా కంట్రీస్లో స్టడీస్ కూడా అయినాయండి. మందులతో గాల్ బ్లాడర్ కరిగించవచ్చు అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ జరిగింది. అది చాలా చిన్న రాళ్ళు, అది కూడా దీర్ఘకాలికంగా మందులు వేసుకుంటే కూడా 50% మంది కంటే తక్కువలోనే ఉపయోగపడింది, కానీ మిగతా ఎవరికీ ఉపయోగపడట్లేదు. ఆ మందులు మళ్ళీ వాటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఎక్కువ ఉంటున్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గాల్ బ్లాడర్ రాళ్ళకి మందులతో కరగవు అనేది ఈ రోజుల్లో మేము ఫాలో అవుతున్న ప్రిన్సిపల్. ప్లస్ గాల్ బ్లాడర్ అనే అవయవం కూడా ఒక 24 గంటలు పేగు లాంటిది. సో గాల్ బ్లాడర్లో రాళ్ళు, చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే, గాల్ బ్లాడర్ రాళ్ళు ఉన్నప్పుడు మీరు రాయి వరకు తీస్తారా? గాల్ బ్లాడర్ నుంచి రాయి తీయడం సాధ్యమవుతుందా? సాధ్యం అవుతుందండి, కానీ ఆ రాయి అలా తీసి రావడం వలన వితిన్ 1 మంత్, నెలలో తిరిగి రాళ్ళు తయారవుతాయి. సో ఇది ప్రతి నెల మనం చేయలేము, సాధ్యం కాదు. తర్వాత ఇది కిడ్నీ లాంటి ముఖ్యమైన అవయవం కాదు, 24 గంటల పేగు లాంటి అవయవం. దీనికి ఒక్కటే పని, ఆ పని సరిగ్గా చేయని వాళ్ళకే గాల్ బ్లాడర్లో రాళ్ళు వస్తున్నాయి. అలాంటి వారికి గాల్ బ్లాడర్ని ఉంచి నెల ఇబ్బంది పడే బదులు 1 టైం సొల్యూషన్, అది ట్రీట్మెంట్ కూడా ఈ రోజుల్లో చాలా సులువైపోయింది. లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఇవాళ ఆపరేషను, రేపింటికి 1 డే సర్జరీస్తో ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం అరికట్టగలిగినప్పుడు, తీసేయడం వలన ఎటువంటి నష్టం లేనప్పుడు, సో గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా అవైలబుల్గా ఉంది. కాబట్టి ఈ రోజుల్లో దాన్ని వైద్యాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. మేమే కాదు, ప్రపంచంలో అందరూ డాక్టర్లు యునానిమస్గా గాల్ బ్లాడర్ స్టోన్స్కి లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ, అంటే లాప్రోస్కోపిక్ గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది ఒక మంచి ఆప్షన్ కిందే అందరికీ సజెస్ట్ చేయడం జరుగుతాం. ఓకే. బట్ పేషెంట్స్లో కొంతమందిలో అపోహ కూడా ఉంది సార్, అంటే లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేయించుకోవడం ద్వారా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి కొంతమంది అనుమానపడుతూ ఉంటారు కదా, ఎంతవరకు కరెక్ట్ అది? అది కరెక్ట్ అయితే కాదండి. లాప్రోస్కోపీలో గాల్ బ్లాడర్లో రాళ్లే కాకుండా గాల్ బ్లాడర్ని కూడా
ఎందుకు అంటే దాని ఫంక్షన్ లేదు కాబట్టి, అది పని చేయట్లేదు, అది ఉన్నా మనకి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దృష్టితో తీసేయడం జరుగుతూ ఉంది. సో ఒకసారి గాల్ బ్లాడర్ స్టోన్ రిమూవ్ చేసిన తర్వాత అక్కడ తయారవ్వడానికి ఇంకా స్కోప్ ఉండదు కాబట్టి తిరిగి మళ్ళీ ఆ ప్రాంతంలో రాళ్ళు వచ్చే అవకాశాలు అయితే ఉండవు. సో బేరియాట్రిక్ ప్రాబ్లమ్ సార్, అంటే అధిక బరువుతో ఒబేసిటీతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అంటే ఈ అధిక బరువు అనేది ఎంత ప్రమాదకరం, ఎక్కడి వరకు దారితీసే అవకాశాలు ఉంటాయి? సో ఈ రోజుల్లో అండి మనం అధిక బరువుకి ఒక స్టాండర్డ్ డెఫినేషన్ ఎట్లా అంటామంటే, కొంతమంది కొంచెం ఎక్కువ బరువు ఉండొచ్చు, కొంతమంది ఆరోగ్యం పాడయ్యేంత ఎక్కువ బరువు ఉండొచ్చు. సో కొంచెం అధిక బరువుని ఓవర్ వెయిట్ అంటాం, ఆరోగ్యం పాడయ్యే అధిక బరువుని ఒబెసిటీ అంటాం. ఇది ఎట్లా డిఫరెన్స్ చేస్తామంటే, ప్రతి మనిషికి తను ఉండే వెయిట్ అనేది హైట్ని బట్టి ఉండాలి. దానికి ఒక ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్ అనేది. దాని ప్రకారం ప్రతి మనిషి కూడా 18 నుంచి 25 పాయింట్ల దాకా నార్మల్, 25 to 30 ఈజ్ ఓవర్ వెయిట్, అంటే కొంచెం అధిక బరువు. వారు చూడటానికి కొంచెం బొద్దుగా ఉండొచ్చు కానీ హెల్త్ పరంగా పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. అదే 30 పాయింట్లు దాటిన వాళ్ళని ఒబెసిటీ కేటగిరీ కింద పెట్టుకుంటాం. సో వీళ్ళకి, ఈ ఒబెసిటీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి దీర్ఘకాలిక సమస్యలు చాలా వస్తాయి. ఉదాహరణకి బీపీ దగ్గర నుంచి షుగర్ దాకా, తర్వాత పడుకుంటే గురక వస్తూ ఉంటుంది, తర్వాత నడిస్తే వారికి ఆయాసం వస్తూ ఉంటుంది, లంగ్ ప్రాబ్లమ్స్, స్లీప్ యాప్నియా అంటాం, నిద్ర పట్టకపోవడం, ఇట్లాంటి సమస్యల దగ్గర నుంచి, తర్వాత జాయింట్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఎందుకంటే మన జాయింట్స్ మన బరువు 70 కేజీలు 80 కేజీలు మోసే విధంగా ఉంటాయి. అదే జాయింట్ల మీద మనం 100-150 కేజీలు మోసేటప్పుడు త్వరగా అరిగిపోతాయి. సో జాయింట్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి స్పైన్ ప్రాబ్లమ్స్ దాకా, ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి హార్ట్ అటాక్స్ దాకా, స్ట్రోక్ దగ్గర నుంచి కొన్ని క్యాన్సర్ల దాకా, అన్ని రకాల సమస్యలకి ఈ రోజుల్లో మూల కారణం ఒబెసిటీ కింద పరిగణించడం జరుగుతూ ఉంది. సో మరి దీనికి పరిష్కారం ఏంటంటారు సార్? సో దీనికి కూడా అండి ఎట్లా అంటే, ఒబెసిటీ సమస్యకి పరిష్కారం షుడ్ ఆల్వేస్ బీ మల్టీ మోడల్. అంటే ఒక్క ట్రీట్మెంట్ ఉండదు, దీనికి 3-4 రకాల వైద్యం కలిపి చేయాలి. ఫస్ట్ది డైట్, తీసుకునే ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అనవసరమైన క్యాలరీస్, షుగర్స్, పర్టికులర్లీ ఏంటంటే స్వీట్స్ కానీ, లేకపోతే అనవసరమైన క్యాలరీ ఫుడ్, ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్స్ అని, లేకపోతే నాన్ వెజ్ హెవీ మీల్స్, ఇట్లాంటివన్నీ తగ్గించాలి. మన పనిని బట్టి, మన దీన్ని బట్టి, మా దగ్గరికి వచ్చిన పేషెంట్ని ఏంటంటే ఎవాల్యుయేట్ చేసుకుంటాం, వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారు, వాళ్ళు చేసే ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ని క్యాలరీస్ కావాలి. సో ఈ క్యాలరీకి ఇన్నిన్ని ఆహారం ఈ టైంకి ఇట్లా తినచ్చు. సో అట్లా డైట్ చార్ట్ వేసుకొని కొంచెం స్ట్రిక్ట్గా దాన్ని డైట్ అనేది ఫాలో అవ్వమంటాం. సో తక్కువ క్యాలరీస్ ఉండే ఆహారాన్ని మితంగా తీసుకోవడం, అనవసరమైనవి జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఆపేయడం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో ఎక్కువ చేసుకోవడం, రైస్ మోతాదు తగ్గించడం, ఇటువంటి గుడ్ డైట్ ప్రాక్టీస్ అనేది ఫాలో చేయమని సజెస్ట్ చేస్తాం. దాంతోపాటు సెకండ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఎక్సర్సైజెస్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా టైం ప్రకారం చేసేటట్టు, రోజుకి 2 hours, 1 hour ఇన్ ద మార్నింగ్, 45 minutes ఇన్ ద ఈవినింగ్, దాన్ని బట్టి కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేసేటట్టు అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొద్ది రకాల మందులు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. అంటే ఫ్యూ కేజీస్ ఎక్సెస్ ఉన్న వాళ్ళని కొంచెం మందుల ద్వారా తగ్గించే పద్ధతితో ఫాలో అవుతుంటాం. సో దాంతోపాటు ఇవన్నీ చేసిన కంట్రోల్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు దెన్ ఈ బేరియాట్రిక్ ప్రొసీజర్స్ అనేవి చేస్తాం. ఈ బేరియాట్రిక్ ప్రొసీజర్స్లో ఎట్లా ఉంటాయంటే, ఆపరేషన్ చేసే విధానాలు ఉంటాయి, ఆపరేషన్ వద్దు అనుకునే వాళ్ళకి ఎండోస్కోపిక్ విధానాలు ఉంటాయి. ఎండోస్కోపిక్ విధానాల్లో ఏంటంటే, లోపలికి ఎండోస్కోపీ ద్వారా వెళ్ళి ఒక బెలూన్ పెట్టడం, దానివలన వాళ్ళకి ఎక్కువ జీర్ణాశయం కెపాసిటీ తగ్గి తీసుకునే ఆహారాన్ని తగ్గించడం, ఎక్కువ ఆకలి అనేది లేకుండా ఇది హెల్ప్ చేస్తుంది. సో అదొక పద్ధతి. తర్వాత ఎండోస్కోపీలోనే జీర్ణాశయం పరిణామాన్ని తగ్గించే పద్ధతులు ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ పద్ధతి ఏమో లాప్రోస్కోపీ ద్వారా. లాప్రోస్కోపీ ద్వారా బేరియాట్రిక్ సర్జరీస్ చేసుకొని జీర్ణాశయం పరిణామాన్ని తగ్గించి వారు తీసుకునే ఆహారం తగ్గించడం, ఆకలి తగ్గించడం, అదేవిధంగా బరువు అనేది తగ్గే విధంగా ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అనేవి చేసుకుంటాం.
ఓకే. అంటే వీరు సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే ఆ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్ అండి. చాలామంది అపోహ ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే చాలు, మనం ఏం చేసినా చెల్లుతుంది అనేది. అదైతే కరెక్ట్ కాదు. బ్యారియాట్రిక్ సర్జరీ అనేది మనకి ఇనీషియల్ బూస్ట్ ఇస్తుంది. మనం చేయించుకోగానే 3 monthsలో మనం డిజైర్డ్ వెయిట్ అనేది తగ్గుతాం. కానీ అది మెయింటైన్ చేయాలి అంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి, డైట్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే మనం అజాగ్రత్తలతో డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయమో అప్పుడు మనకి ఈ బ్యారియాట్రిక్ సర్జరీ చేసినా కానీ మళ్ళీ బరువు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామంది కామెర్లు వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ కామెర్ల వ్యాధి అనేది ఎందువలన వస్తుంది? ఎవరికైతే కళ్ళు పచ్చగా కనిపిస్తాయో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సో కళ్ళు పచ్చగా ఉన్నాయనో, స్కిన్ కొంచెం yellowish-గా కనిపిస్తుందనో, ఈ కంప్లైంట్స్తో వచ్చిన వారిని అది మనం కామన్గా తెలుగులో కామెర్లు అంటామండి, ఇంగ్లీష్లో జాండిస్ అంటాం. దీనికి రకరకాల కారణాలు అయితే ఉంటాయి. సో ఈ జాండిస్ రావడానికి ఫస్ట్ది వైరస్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. కొంతమందిలోనేమో ఆహారం నీరు కలుషితమయ్యి కొన్ని వైరస్లు వస్తాయి. హెపటైటిస్ A అండ్ హెపటైటిస్ E వైరస్, పర్టికులర్లీ రెయినీ సీజన్లో, లేకపోతే రోడ్ సైడ్ ఫుడ్, అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ వలన ఈ వైరస్ లోపలికి వెళ్ళి లివర్ని డ్యామేజ్ చేస్తే వచ్చే జాండిస్ వైరల్ హెపటైటిస్ A అండ్ E అంటాం. మిగతా కొన్ని అదనపు వైరస్లు ఏంటంటే హెపటైటిస్ B అండ్ C. ఈ వైరసెస్ ఎట్లా వస్తాయంటే రక్తం ఎక్కించడం ద్వారానో, లేకపోతే ఒకళ్ళకి వాడిన సూదులు ఇంకొకళ్ళు వాడడం ద్వారా, లేకపోతే షేవింగ్ బ్లేడ్స్ ఒకళ్ళకి వాడిన ఇంకొకళ్ళు వాడిన ద్వారా, తల్లి గర్భం నుంచి బిడ్డకి, లేకపోతే సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే వైరస్లు హెపటైటిస్ B అండ్ C. సో ఈ రకమైన వైరల్ హెపటైటిస్తో పాటు ఇందాక మనం అనుకున్నట్టు గాల్ బ్లాడర్ రాళ్ళు కూడా చాలా ముఖ్యమైన కారణం జాండీస్ రావడానికి. ఆ రాళ్ళు జారి కిందకెళ్ళి అడ్డం పడడం కూడా జాండీస్ వస్తుంది. సో అటువంటి వారికి మనం రాయి తీయంగానే జాండీస్ తగ్గుతుంది. సో అది ఒక రకమైన జాండీస్. ఇంకా మిగతావి ఏంటంటే జన్యుపరంగా లివర్ సమస్యలు ఉండేవాళ్ళు ఉంటారు. ఆ లివర్ అనేది పుట్టుకతో తయారీలోనే కొన్ని జన్యుపరమైన కారణాల్లో అది సరిగ్గా తయారవకపోవడం వలన కూడా జాండీస్లు వస్తుంటాయి. సో ఆ తరువాత ముఖ్యమైన కారణం మేము సాధారణంగా ప్రాక్టీస్లో చాలా అధిక సంఖ్యలో చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది కొద్ది మోతాదులో తీసుకుంటే ఏం కాదు, లేకపోతే ఇది అయితే సేఫ్, అట్లా ఏం లేదండి. ఆల్కహాల్ అనేది విషంతో సమానం. మోతాదు ఎంతైనా, ఏ కంపెనీ అయినా ఆల్కహాల్తో ప్రమాదం అనేది పొంచి ఉంది. చాలామంది మా దగ్గరికి వచ్చేవా జాండీస్ పేషెంట్స్లో ఆల్కహాల్ ఇస్ ద నెంబర్ 1 రీజన్ వరల్డ్ వైడ్ లివర్ ఫెయిల్యూర్కి. సో అది పూర్తిగా ఆపితే కానీ, తర్వాత తాకుండా ఉంటే కానీ మనం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపించలేం. ఇంకా మిగతా అరుదైన కారణాలు ఏంటంటే కొన్ని లివర్లో కానీ ప్యాంక్రియాస్లో కానీ గడ్డలు, ట్యూమర్స్, క్యాన్సర్స్ ఇట్లాంటి కారణాల్లో కూడా జాండీస్ ఆర్ పసికర్లు అనేవి రావచ్చు. కామన్గా మనకి బయట పల్లెటూరులో కానీ మిగతా చోట్ల ఈ కామెర్లో రకాలు ఉంటాయని, రకరకాల పథ్యాలతో తగ్గుతున్నాయని, లేకపోతే పసరు దాగిస్తే తగ్గుతుందని, చేతికి వాతలు పెట్టించుకుంటే తగ్గుతుందని చాలామంది అపోహలో ఉంటారు. అది చాలా రాంగ్ పద్ధతి అండి, చాలా తప్పది. ఎందుకు అంటే ఒక ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక సింపుల్గా వైద్యం చేయగలిగే స్టేజ్లో ఒక మనిషిని డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే దానికి వైద్యం చేసి నయం చేయొచ్చు. అదే పర్సన్ ఒక నెల రోజులు పసరు వైద్యం లేకపోతే చేతికి వాత పెట్టించుకొని డిలే చేయడం వలన ప్రాబ్లం ముదిరి చివరి స్టేజ్లో వస్తే డాక్టర్ కూడా పెద్దగా ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు. సో కాబట్టి కనుక్కున్న వెంటనే వారు ఐడెంటిఫై చేయగానే రాగలిగితే దాన్ని సరైన వైద్యం చేస్తే సమస్యని మొదట్లోనే మనం అరికట్టవచ్చు, తగ్గించవచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? మెడిసిన్తోనే క్యూర్ అయిపోతుందా కరెక్ట్ టైంలో కనుక మనం డయాగ్నోస్ చేస్తే? మొదటి లివర్ సమస్యలకి ఇందాక మనం అనుకున్నట్టు గాల్ బ్లాడర్లో స్టోన్స్ లాంటి ప్రాబ్లమ్స్కి అయితే స్టోన్స్ని తీసేసి వైద్యం చేస్తే తగ్గిపోతుంది. వైరస్కి అయితే కొన్ని మందులు వాడితే కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అలాగే మందు వలన, ఆల్కహాల్ వలన వచ్చే హెపటైటిస్ అయితే కనుక మందు ఆపేసి మొదటి స్టేజ్లో వాళ్ళకి మందులతో వైద్యం చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా గడ్డలు, ట్యూమర్స్ ఉన్నా వాటికి ఆపరేషన్ చేసి నయం చేయవచ్చు.
కానీ ఇదే జాండిస్, ఇదే లివర్ ఫెయిల్యూర్ అనేది ముదిరితే గనక అప్పుడు ఒక్కొక్కసారి మందులతో పరిష్కారం మనం దొరకట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఇంకా లివర్ మార్పిడి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ మనిషి ఎవరిదైతే మనకి జాండిస్ ఉందో ఆ లివర్ సరిగ్గా పనిచేయనప్పుడు అతని లివర్ తీసేసి ఎవరైనా ఆరోగ్యంగా ఉండే వాళ్ళ లివర్ కొంత భాగం తీసుకొని అతనికి జాయిన్ చేసుకుంటే కానీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే కానీ వైద్యం పూర్తవదు. ఓకే. సో సార్, హెర్నియా అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? హెర్నియా అంటే చాలామంది చూస్తుంటారండి. ఇది ఆడవారికి రావచ్చు, మగవారికి రావచ్చు, చిన్నపిల్లలకి రావచ్చు, పెద్దవారికి రావచ్చు. మనకి కడుపులో ఉండే అవయవాలకి మెదడులాగా, గుండెలాగా ఎముకలు ఉండవు, చుట్టూ కండరమే ప్రొటెక్షన్ కడుపులో ఉండే అవయవాలకి. ఈ కండరంలో ఎక్కడైతే చిన్న రంధ్రం ఉంటుందో ఆ రంధ్రంలోంచి మన పేగు బయటకు వచ్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దాన్నే హెర్నియా అంటాం. ఉదాహరణకి చిన్నపిల్లల్లో లేకపోతే యంగ్ అడల్ట్ మేల్స్ అంటే మగవారి చిన్న వయసు మగవాళ్ళల్లో ఏంటంటే ఇంగ్వైనల్ రీజియన్ గజ్జల దగ్గర రావడం హెర్నియా మొదలవుతూ ఉంటుంది. సో అది సమయానికి ఐడెంటిఫై చేసి హెర్నియాకి దీంట్లో ఏంటంటే మందులతో వైద్యం ఉండదు, ఆపరేషన్ అయితే కంపల్సరీ చెయ్యాలి. ఆ ఆపరేషన్లు కూడా ఈ రోజుల్లో సులువుగా మనం లాప్రోస్కోపీలో రోబోటిక్ సర్జరీస్తో చేసుకోవడం వలన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 1 డేలో ఇంటికి వెళ్ళిపోయే విధంగా చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఆడవాళ్ళకి బొడ్డు దగ్గర కామన్లీ ఇంతకుముందు మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయినాయి. ప్రెగ్నెన్సీలో బయటికి వచ్చిన బొడ్డు అలాగే ఉండిపోతుందండి అని వస్తుంటారు వారికి. తర్వాత ఇంతకుముందు మల్టిపుల్ ప్రెగ్నెన్సీ డెలివరీస్, సిజేరియన్ సెక్షన్స్ అయినాయి. సో వారికి కూడా అక్కడ కండ వీక్ అయ్యి కూడా హెర్నియాలు అనేది రావచ్చు. ఇది మనం చాలా రోజుల నుంచి ఉందిలే అని అశ్రద్ధ చేయడం వల్ల అది ఎప్పుడు మనకి ఇబ్బంది పడతామో తెలియదు. ఆ హెర్నియాలో పేగు అనేది ఇరుక్కున్నప్పుడు ఎమర్జెన్సీ అవుతుంది, లైఫ్ రిస్క్ అవుతుంది. సో అటువంటిది కాకముందే మనం ఐడెంటిఫై చేసి దాన్ని సింపుల్ లాప్రోస్కోపిక్ సర్జరీస్, కుట్టు కోతలు ఏమీ లేకుండా లాప్రోస్కోపీ సర్జరీ చేసుకోవడం వల్ల మేజర్ ప్రాబ్లమ్ని ముందే అరికట్టి వైద్యం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ప్రస్తుత కాలం మనం చూస్తున్నట్టయితే చాలామంది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కారణాలే చాలా వరకు అందులో ఉన్నాయి. సో అన్నిటికీ కూడా ప్రేక్షకులందరికీ అవగాహన కలిగించే విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో మరి చూశారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.